అత పంచమాధ్యాయ ప్రారంభ. వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును జయవలయును. పుణ్యము చేత పాము నశించుట్యేగాక పుణ్యమధికమగును. కార్తీకమందు హరిసన్నిధిలో భగవద్గీత పారాయణమును చేయువాడు పాము కుబుసము వలె పాపములను విడుచును. ఈ మాసమందు తులసీ దళములతోనూ తెల్లనివి నల్లనివి అయిన అవిస పూలతో కరవీర, గన్నేరు పూలతో హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు బోయి హరితో కూడా సుఖించును. భగవద్గీతయందు విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠలోకమునకు అధిపతియగును. హరిసన్నిధిలో శ్లోకముగాని శ్లోక పాదముగాని పురాణము చెప్పిన వారును విన్నవారును కర్మబంధ వినిర్ముక్తులగుదురు. కార్తీక మాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో జపకాలమందు, హోమకాలమందు, పూజాకాలమందు, భోజనకాలమందు, తర్పణ కాలమందు చండాలుర యొక్కయు, పాపాత్ముల యొక్కయు, శూద్రుల యొక్కయు, అశుచవంతుల యొక్కయు సంభాషణలను వినినచో దోషపరిహారము కొరకు కార్తీక మాసమునందు వనభోజనమాచరించవలయును. అనేక జాతి వృక్షములతో గూడిన వనమందు ఆమలక, ఉసిరిక వృక్షము వద్ద సాలగ్రామము నుంచి గంధపుష్పాక్షతాదులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి భోజనము చేయవలెను. ఇట్లు కార్తీక మాసమందు వనభోజనము చేసిన ఎడల ఆయాకలమునందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుండును. కాబట్టి తప్పక ఈ మాసమందు వనభోజనమాచరించవలయును. కార్తీక మహాత్మ్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మ నుండి విముక్తుడాయెను. ఆ కథ చెప్తాను వినుము అని వశిష్ఠుడు జనక మహారాజుకు ఈ విధంగా చెప్పెను. కావేరీ తీరమందు దేవశర్మయను బ్రాహ్మణుడు వేదవేదాంగ పారంగతుడు గలడు. ఆ దేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు గలడు. అతని దుర్మార్గమును జూచి తండ్రి, నాయన, నీకు పాపములు నశించెడి ఒక మాటను చెప్పెదను. కార్తీక మాసమందు ప్రాతస్నానము చేయుము. సాయంకాలమునందు హరిసన్నిధిలో దీపములను సమర్పించుము. ఇలాగున తండ్రి చెప్పిన మాటలను విని కుమారుడు కార్తీకమాస ధర్మమనగా ఏమి ఇట్టి కార్యమునాచే ఎన్నటికీ చేయతగదు. ఆ మాట విని తండ్రి, ఓరి దుర్మార్గుడా, ఎంత మాట అంటివిరా, నీవు అరణ్యమందు చెట్టుతొర్రలో ఎలుకవై పుట్టి ఉండుమని శపించెను. తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపపడి శాప విముక్తి దురాచారుడనైన నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగెను. ఆ తండ్రి ఇట్లనెను, కుమారకా, ఎప్పుడు నీవు కార్తీక మహాత్మ్యమును వినెదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి గలుగునని చెప్పెను. తండ్రి ఇట్లు చెప్పి ఊరకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యేను. చెట్టు తొర్రలో నివసించెను. అది అనేక జంతువులకు ఆధారమైనది. ఇట్లు కొంతకాలము గడచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానమాచరించి ఆ వృక్షము యొక్క మొదట కార్తీక మహాత్మ్యమును భక్తితో చెప్పుచుండెను. అంతలో దురాచారుడును హింసకుడును అగు ఒక కిరాతుడును వేట నిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను జూచి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని జంప నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి, అయ్యా, ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలము అని అడిగెను. కిరాత, వినుము చెప్పెదను. నీ బుద్ధి మంచిదైనది. ఇది కార్తీక ధర్మము. ఈ ధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును. కార్తీక మాసమందు మోహము చేతనైనను స్నానదానాదికమును చేసినవాడు పాపవిముక్తుడై వైకుంఠమును చేరును. ఈ మాసమందు భక్తి శ్రద్ధలతో కూడినవాడై స్నానదానాది వ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడగును. విశ్వామిత్రుడు ఇటుల కిరాతుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యేను. విశ్వామిత్రుడది చూచి ఆశ్చర్యము నొందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి దెల్పి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికి పోయెను. కిరాతుడును మూషక దేహత్యాగమును బట్టి కార్తీక వ్రత ఫలమును తరువాత మునివలన సకల ధర్మములను విని వైకుంఠము చేరెను. సుగతిని గోరువాడు కార్తీక మహాత్మ్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందెను. కాని విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను. కాబట్టి తప్పక కార్తీక వ్రతము ఆచరించదగినది. ఇది నిజము. నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజా, నీవును పురాణములందు బుద్ధి నుంచుము. అట్లైన ఎడల పుణ్యగతిక బోవుదువు. ఈ విషయమై విచారణతో పనిలేదు. నిశ్చయము. ఇతి స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే పంచమోధ్యాయ సమాప్తః.